అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వేరుశనగ చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా వేరుశనగ పచ్చివి తీసుకున్నాం కదా, ఇవి బాగా వేపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి తొక్క ఇలా నల్లగొయ్యే వరకు వేపుకోవాలన్నమాట. వేపుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలాగ పిసికేసుకోవాలి. బాగా నలిపేసుకోవాలి. ఇలా బాగా తొక్క అంతా వచ్చే వరకు నలుపుకోవాలి. ఇలా బాగా కొంచెం వేడి ఉన్న నలుపుకోవాలన్నమాట. అప్పుడు బాగా తొక్క వస్తుంది. ఇంక ఇలా నలిపేసాను కదా, ఇప్పుడు ఒక పళ్ళెని తీసుకొని ఒక ట్రైనర్ తీసుకొని ఇందులో వేసుకొని జల్లించుకోవాలన్నమాట. ఇన్నాళ్ళ చాటలు ఉండే అందరి ఇళ్ళల్లో చాటలతో జల్లించుకునేవాళ్ళు. ఇప్పుడు మన చాటతో జల్లిస్తే ఇల్లంతా అయిపోవడం అలాగ అవుద్ది. అలా కాకుండా ఇది ఒక టిప్ అనమాట. ఇలాంటి ట్రైనర్ తీసుకొని ఇందులో వేరుశనగ ఇలా వేసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకొని జల్లించుకున్నాం అనుకో, మనకు చెత్త అంతా ఇంటి నిండా పడకుండా ఉంటుంది. చాలా నీట్గా క్లీన్గా అయిపోద్ది అనమాట. ఇంకో ఇలాగా నీట్గా అయిపోతుంది. చెక్క పప్పులన్నీ విడిగా వస్తాయి. అన్నీ ఒక గిన్నెలో తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇది ఒక టిప్ అనమాట. ఇలా చేసుకున్నామంటే మనకి ఇంటి నిండా చెత్త కూడా అవ్వదు. చాలా నీట్గా ఉంటుంది. ఈజీగా చెత్త తీసుకొని పడేసుకోవచ్చు. ఎన్నాలంటే చాట ఉంటుంది అనుకో, చెరుక్కుంటే ఇంటి నిండా చెత్త అయిపోయింది. ఇప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇలా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పాకం పట్టుకుందాం. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలాగ 2 కప్పులు వేరుశనగకి 1 కప్పు బెల్లం తీసుకోండి. మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బెల్లము. ఇలా తీసుకున్న తర్వాత బెల్లం చితగొట్టి ఇలాగ కళాయిలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం నీళ్ళు వేసుకొని ఇలాగ బాగా కరగబెట్టాలన్నమాట. ఈ ముక్కలన్నీ కరిగిపోయి ఇలాగ అవుతుంది. ఇది బాగా తిప్పుతూ ఉండాలి. మనకేంటంటే పాకం ఏంటంటే గడ్డగట్టేలాగా బాగా ఉండకట్టేలాగా రావాలి మనం నీటిలో వేసుకుంటే. ఇప్పుడు మీకు చూపెడతాను. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని పెట్టుకున్నాను. ఇలా కొంచెం నీళ్ళు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కరిగిన పాకాన్ని తీసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే అది ఉండ రావాలన్నమాట. మెత్తగా ఉన్నదనుకో ఇంకా ఉండ గట్టిగా రావాలి. అందుకని మెత్తగా ఉన్నది ఇప్పుడు 2-3 సార్లు వేసుకొని చూసుకోవాలి. ఒకసారే గట్టి పడిపోదన్నమాట. ఇదేమో కొంచెం మెత్తగా వచ్చింది. ఇది ఇంకా కొంచెం గట్టి పడాలన్నమాట. నేను ఇంకోసారి మళ్ళీ వేసాను. ఇప్పుడేమో ఇది కొంచెం గట్టిగా వచ్చింది. ఇలాగ గట్టిగా రావాలి, రావాలన్నమాట. ఇలా గట్టిగా ఉండొచ్చిన తర్వాత మనం ఈ వేరుశనగ గుళ్ళన్నీ పెట్టుకున్నాం కదా, అది పక్కన ఉంచుకొని ఇందులో కొంచెం పప్పల సోడా వేసుకోవాలి. పప్పల సోడా వేసుకుంటే కొంచెం ఉబ్బినట్టుగా బాగా వస్తాయన్నమాట. కొంచెం పప్పల సోడా ఒక చిటికెడు వేసుకొని బాగా కలిపేసుకుంటే కలరు ఇలా చేంజ్ అవుతుంది. వేసుకున్నా మన ఇష్టం, వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే ఇది ఇలా కలర్ వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళన్నీ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా అంతా పాకం అంతా వేరుశనగ పట్టే వరకు కలిపేసుకోవాలి. ఇలా ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యి రాసేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు ఈ పాకం అంతా తీసి ఇందులో వేసేసుకోవాలి. మరి పలసగా కాకుండా కొంచెం దలసరగా ఉంచుకోవాలన్నమాట. మనకి చెక్క ఎలాగ వస్తుందో అలా దలసరగా ఉంచుకోవాలి. ఇలా పామేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఒక చాకు తీసుకొని ముక్కలు ఎంత సైజు ముక్కలు కావాలో ఘాట్లు పెట్టేసుకోవాలి. అప్పుడు ఏంటంటే చల్లారిపోయిన తర్వాత మనకు ముక్కలు విడిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఘాట్లు పెట్టేసి ఉంచుకొని చల్లారాక ప్లేట్లోకి ముక్కలు తీసేసుకోవాలి. ఇవన్నీ ఇలాగ చల్లారిపోయినాయి. ఇలాగ నాకు ముక్కలు ఇలాగ వచ్చినాయి అన్నమాట. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ చెక్కలు ఏంటంటే బయట తిన్నామంటే చాలా చండాలంగా చేస్తున్నారు. ఆ పాకం అంతా తీసి గచ్చు మీద వేసేసి ఆ చేత్తో తీసి నొక్కి అలా చండాలంగా చేస్తున్నారు. అవన్నీ చూసి బాబోయ్ తినకూడదని చెప్పేసి నేను ఇంట్లోనే తయారు చేయడం పెట్టాను. ఇలాగా నేను ఫస్ట్ సారి చేశాను, రెండోసారి చేశాను. చాలా బాగా వచ్చాయి. మీరు చెయ్యండి ఫ్రెండ్స్. బాయ్.